హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. చాలా రోజుల క్రితం ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనము స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి త్రూ అప్స్టాక్స్ ద్వారా. సో అప్స్టాక్స్ అనే యాప్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ యాప్ లైక్ గ్రో అలా. సో ఇందులో మనము షేర్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ అయితే చేయవచ్చు. సో ఇక్కడ మనం చూడొచ్చు స్టాక్స్ గురించి. ఇక్కడ వాచ్ లిస్ట్ అయితే ఉంది. సో ఇది నేను సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్న స్టాక్స్ కొన్ని. సో ఇక్కడ చూడొచ్చు యాత్ర, NHPC, IOC, ట్రెడెంట్, గ్రేవ్ స్కాట్. సో నాకు అనిపించింది నా అనాలిసిస్ ప్రకారము సో వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఇంకా ఇన్వెస్ట్ చేయలేదు. అలా వాచ్ లిస్ట్లో పెట్టుకున్నాను ప్రస్తుతానికి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే ఈరోజు మార్కెట్ ప్రకారము అన్ని డౌన్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తే ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ కనబడుతుంది మనకి. స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఓవరాల్గా ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎక్కువ రిస్క్ అయినా పర్లేదు అనుకుంటే, నేను రిస్క్ తీసుకోగలను అనుకుంటే లైక్ షార్ట్ సెల్లింగ్ కోసం అయితే మీరు ఏ స్టాక్స్ అయినా కొంచెం అనాలిసిస్ చూసుకొని వాటి పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసుకొని మీరైతే ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే మీరు ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు అనేటట్లయితే ఏవైతే మంచి బిగ్ కంపెనీస్ ఉన్నాయో లైక్ రిలయన్స్, టాటా, అవి లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నట్లయితే అలాంటి మంచి కంపెనీస్ని మీరు చూసుకొని అందులో అయితే మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఎవరైతే హోల్డ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి నేను ఇలా బిగ్ కంపెనీస్ అనేవి ప్రిఫర్ చేస్తాను. లైక్ బ్యాంకింగ్ సెక్టర్ అయితే HDFC, ICI, SBI అలాగనమాట. సో మంచి కంపెనీస్ ఏవైతే టాప్ కంపెనీస్ ఉన్నాయో, టాప్ 50 కంపెనీస్, టాప్ 100 కంపెనీస్, సో మీరు అందులో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే. సో కమింగ్ టు మ్యూచువల్ ఫండ్స్, సో ఇక్కడ కూడా సేమ్ అలాగే మనం ఒక పోర్ట్ఫోలియోలో మనం ఎక్కడైతే ఇన్వెస్ట్ చేసామో అక్కడ ఆ మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే మనం పోర్ట్ఫోలియో సెక్షన్లో అయితే చూడొచ్చు. సో అలాగే ఎక్స్ప్లోర్కి వస్తే, అలాగే ఎక్స్ప్లోర్లో మనము డిఫరెంట్ ఫండ్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. లైక్ హైబ్రిడ్ ఫండ్స్ కానివ్వండి, షార్ట్ టర్మ్ ఫండ్స్ కానివ్వండి, లాంగ్ టర్మ్ ఫండ్స్ కానివ్వండి, ఫిక్స్డ్ ఇన్కమ్, హైబ్రిడ్ ఫండ్స్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. సో నేను చెప్పేది ఏంటంటే, ఏవైనా సరే బైఫర్కేట్ చేయండి మీ ఇన్వెస్ట్మెంట్స్. లైక్ ఒక్కటే లార్జ్ క్యాప్లో కాకుండా, అలాగే మిడ్ క్యాప్లో కాకుండా, అలా స్మాల్ క్యాప్లో కాకుండా లైక్ బైఫర్కేట్ చేయండి. లార్జ్ క్యాప్లో కొంత అమౌంట్, మిడ్ క్యాప్లో కొంత అమౌంట్, స్మాల్ క్యాప్లో కొంత అమౌంట్. సో SIP అనేది పెట్టుకోండి. లైక్ 500 కానివ్వండి, 1000 కానివ్వండి, అలా లైక్ మీకు జనరేట్ అయ్యే ఇన్కమ్ని, మంత్లీ ఇన్కమ్ని బట్టి సో మంత్లీ SIP అనేది పెట్టుకోండి. సో ప్రజెంట్ అయితే నేను చేస్తున్నది అయితే అలాగనమాట. సో మంత్లీ డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్లో నేనైతే SIP అయితే పెట్టుకోవడం జరిగింది. సో మీరు కూడా అలా మీ అనాలిసిస్కి తగ్గట్టు, మీ శాలరీ మంత్లీ ఇన్కమ్కి తగ్గట్టు, మీ ఎక్స్పెన్సెస్ పోగా సో ఎంతైతే సేవ్ చేయాలనుకుంటున్నారో సో అది చూసుకొని మీరైతే సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు. సో నాకు తెలియట్లేదు ఏ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి, ఎందులో పెట్టాలి. సో అలా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆల్రెడీ రెడీమేడ్ బాస్కెట్స్ అనేవి అయితే ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సో అందులోకి వెళ్తే ఆల్రెడీ రెడీమేడ్ బాస్కెట్స్ అయితే ఉంటాయి. లైక్ నువ్వు ఎక్కువ రిస్క్ తీసుకోవాలి అనుకుంటుంటే సో అలాగే వెళ్ళచ్చు. లేదా అక్కడ లేదంటే అలా ఆప్షన్స్ అయితే మనకు కనబడతాయి. ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే మనం చూడొచ్చు. NFOs కూడా ఉంటాయి. ఇక్కడ కిందకి వస్తే చూడొచ్చు రెడీమేడ్ బాస్కెట్స్ అనమాట. సో మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఈక్విటీకి ఎంత వెళ్ళాలి, మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది, డెట్కి ఎంత వెళ్ళాలి, గోల్డ్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అలా మనకైతే ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనం చూస్ చేసుకుంటే అలా మనకి ఇన్వెస్ట్మెంట్ అలా పెట్టుకోవడం అయితే మనం ఆప్షన్స్ ఆ ప్రకారం ఆ విధంగా పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడొచ్చు సేవ్ ట్యాక్సెస్. సో ఇలా ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళకి ఓల్డ్ రిజిమ్ ప్రకారం ATC కింద అయితే మనము డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే. వీటి యొక్క లాక్-ఇన్ పీరియడ్ 2 years అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు డిఫరెంట్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అయితే ఉంటాయి. సో మనం వాటిలో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు చూడొచ్చు FD అనే ఆప్షన్ కూడా ఉంది మనకు. ఈ అప్స్టాక్స్ అనే యాప్స్లోనే మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, FDs కూడా చూడొచ్చు. ప్రజెంట్ అయితే సూర్యోదయ, స్మాల్ ఫైనాన్స్
బ్యాంక్ అయితే 5 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అక్కడ మనకి హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంది 8.05%. సో అలాగే అదర్ బ్యాంక్స్ కూడా మనం చూడొచ్చు. సో ఈ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మనకి వేరే యాప్ కూడా ఉంది, స్టేబుల్ మనీ అనే యాప్. సో త్రూ యాప్ ద్వారా కూడా మనమైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం చూడొచ్చు. సో గోల్డ్ అనే ఆప్షన్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి. ఇవి గోల్డ్ రిలేటెడ్ ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఎస్బీఐ గోల్డ్. సో ప్రజెంట్ అయితే నేనైతే ఎస్బీఐ గోల్డ్ అండ్ టాటా గోల్డ్లో నాకు నా అనాలిసిస్ ప్రకారం అవి బెటర్ అనిపించాయి. సో ఎస్బీఐ గోల్డ్ అనేది బాగానే పర్ఫామ్ చేస్తుంది, మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడైతే మనకు చూడొచ్చు ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ నుంచి త్రూ మనం ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఐపీఓస్ కూడా ఉన్నాయి. త్రూ ఏవైనా ఐపీఓస్ వస్తే కింద మనం అందులో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇలా క్విక్ లింక్స్ అదర్ థింగ్స్ అయితే ఉన్నాయి మనం ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా ఎక్స్ప్లోర్ చేసినట్లయితే మీకు మనకు అక్కడ అన్నీ కనబడతాయి. ఎన్ఎఫ్ఓస్ కానివ్వండి, ఇలా ఫండ్స్, డిఫరెంట్ ఫండ్స్ కానివ్వండి, రెడీమేడ్ బాస్కెట్స్ కానివ్వండి. హోమ్ సెక్షన్లోకి వెళ్తే కూడా మనకి మొత్తం చూపిస్తాయి అన్నమాట. మనకి ఏవేవే ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయని ఇక్కడ చూడొచ్చు. బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ఎన్పిఎస్, ఇన్సూరెన్స్, అలా ఇన్వెస్ట్ ఇన్ యువర్ గోల్స్ అనమాట. అంటే లైక్ మన గోల్ ఇది, లైక్ నేను త్వరగా రిటైర్ అవ్వాలనుకుంటున్నాను, నా మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత, ఐ వాంట్ టు రిటైర్ అట్ 60. ఇక్కడ నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ నా మంత్లీ ఎక్స్పెన్సెస్ 25,000 ఇచ్చాను. సో ఐ వాంట్ టు రిటైర్ అట్ 60 ఇయర్స్ ఏజ్ అనమాట. ప్రజెంట్ అయితే నా సేవింగ్స్ ఏం లేవని ఇచ్చాను. సో అలా మనం చూస్ చేసుకున్న తర్వాత అది మన సిప్ అమౌంట్ ఎంతో చూపిస్తుంది. సో మళ్ళీ మనం మీడియం రిస్క్ కావాలా, హై రిస్క్ కావాలా, అలా చూస్ చేసుకుని దానికి తగ్గట్టు మనకి ఫండ్స్ని అయితే ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఏ బాస్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది మనకి రెడీమేడ్గా చూపిస్తుంది. సపోజ్ హై రిస్క్ పెట్టుకున్నట్టే మన సిప్ అమౌంట్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. అంటే దాని యొక్క రిటర్న్స్ అనేవి ఆ రిస్క్ ప్రకారం చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇదే అనమాట అబ్స్ట్రాక్ట్స్ గురించి అయితే. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.